అందరికీ నమస్కారం. సమాజంలో ఏం జరుగుతుందో, ఏమవుతుందో ఏం అర్థం కావట్లేదండి. ముఖ్యంగా యువత. రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద మేధావులు అని చెప్పుకునేవాళ్ళు మిమ్మల్ని కులాల లెక్కన విడగొట్టేస్తున్నారు. మీరు మేలుకోవాల్సింది ఏంటంటే, నువ్వేం అడగాలో తెలుసా నీకు? ఫస్ట్ అసలు మా కులపోడు మీ కులపోడు అని ఓటేయడం కాదు. వాడు చేసిన ప్రామిసెస్ అన్నీ తీరుతున్నాడా తీర్చట్లేదా? మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు అడగాల్సింది, మరి మా వీధిలో చర్చి కట్టండి, మా వీధిలో గుడి కట్టండి, ఇవన్నీ కాదురా అబ్బాయిలు. మాకు రోడ్డు కావాలి, రోడ్లు వేయ్యా. మాకు డ్రైనేజ్ లేదు, డ్రైనేజ్ కట్టయ్యా. మాకు డ్రింకింగ్ వాటర్ లేదు, డ్రింకింగ్ వాటర్ ఇవ్వయ్యా. ఫలానా లేదు, స్కూల్ లేదు, లేకపోతే మాకు పార్కు, ఇట్లాంటివి అడగండి. వచ్చాడు, చర్చికి స్థలం ఇచ్చాడు, గుడికి స్థలం ఇచ్చాడు, ఇదే ఎందుకు అబ్బాయి అండి? పొద్దున్న లేస్తే మనకు తినడానికి తిండి కావాలి, పని కావాలి, అడగండి. చిన్నప్పటి నుంచే మిమ్మల్ని ఆ ఎస్సీ విద్యార్థి, ఆ ఎస్టీ విద్యార్థి, ఆ బీసీ విద్యార్థి, ఆ ఓసీ విద్యార్థి విడగొట్టి వాడుకు చస్తున్నారయ్యా. మీకు అర్థమవుతుందా? అరే మాది అయిపోయింది, మా జనరేషను. మీరన్నా కళ్ళు తెరుచుకోండి. ఇప్పుడు మేము చేయగలిగింది ఏం లేదు. ఇంకా మిమ్మల్ని మేము ఎంకరేజ్ చేయడం తప్ప మీకు మేము సపోర్ట్ చేస్తాం. మా వల్ల అయినంత వరకు చాలా వరకు చేంజెస్ తీసుకురాగలుగుతున్నాం. మీ సపోర్ట్ కూడా ఉంటే ఇంకా అద్భుతాలు చేయొచ్చు. మన భారతదేశాన్ని, మన ప్రతి గ్రామాన్ని అభివృద్ధిగా పరిగెత్తించవచ్చు. కులం కూడిపెట్టస్తామే, తెలుసుకోండి, అడగండి, ఉపాధి అడగండి, స్కిల్స్ అడగండి. అరే మేము వేరే కొత్త ఇన్నోవేషన్స్తో రండి. కొత్త ఇన్నోవేషన్ వస్తే ఏం చేయాలి, ఎట్టా ముందుకెళ్ళాలి, దాన్ని ప్రజల్లోకి ఎట్ట తీసుకెళ్ళాలి? ప్రపంచం పక్కన దేశాలన్నీ కొత్త కొత్త టెక్నాలజీస్తో ముందుకెళ్తుంది. మనం మాత్రం అరే ఆడు మనల్ని ఏదో అన్నాడంటరా, పదండి వెళ్దాం పదండి. ఏంది ఇది? ఇంకా ఆడే ఉంటారా? అరే ఎవడో ఏదో చేసుకుంటాడు, వదిలేయండి. వాడికి డబ్బులు ఎక్కువే చేసుకుంటున్నాడు, చేసుకునేయండి. అందులోకి వెళ్ళి మా ఏరియాలో కట్టావు, మీ ఏరియాలో కట్టావు, కడితే ఉంటుంది, ఉన్నయండి. వెళ్ళేవాడు వెళ్తాడు, ఇష్టమైనవాడు వెళ్తాడు, ఇష్టం లేనివాడు వెళ్ళడు. దానికి ఆడెళ్తాడు, ఈడెళ్తాడు. ఎందుకు ఈ గొడవలన్నీ మనకి? దయచేసి మీరు మన భారతదేశానికి ఖనిజం. దయచేసి మీరు డివేట్ అవ్వద్దు, కొత్త కనిపెట్టండి. జై హింద్.